సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందింది. కడుపు నొప్పితో హారిక అనే మహిళ అమీన్పురాలోని తిరుమల హాస్పిటల్కు వెళ్లింది. హారికకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. నిన్న రాత్రి హారికకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆపరేషన్ తర్వాత హారిక మృతి చెందింది. దీంతో ఆపరేషన్ వికటించి హారిక మృతి చెందిందంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేపట్టారు. నా బిడ్డలు మింగిండు, నా బిడ్డలు మార్చేసిండు, నా బిడ్డలు మింగిండు, నా బిడ్డ కానే కాదు. అమీన్పూర్లో తిరుమల హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. నిన్న రాత్రి హారిక కడుపు నొప్పితో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే సర్జరీ చేసిన అనంతరం ఆపరేషన్ తర్వాత హారిక మృతి చెందారు. దీంతో బంధువులు అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే హారిక మృతి చెందినట్టుగా బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ ధర్నా కూడా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో వైద్యుల నిర్లక్ష్యానికి మహిళ మృతి చెందింది. కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత సర్జరీ చేశారు. అయితే ఆపరేషన్ అనంతరం హారిక మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డాక్టర్ల నిర్లక్ష్యమే మృతికి కారణమంటూ కూడా కన్నీరు మున్నీరుగా హారిక బంధువులు అక్కడ ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి హారికకు సర్జరీ చేశారు డాక్టర్లు. అయితే సర్జరీ తర్వాత హారిక మృతి చెందినట్టు తెలిపారు. హాస్పిటల్ నిర్లక్ష్యం, హాస్పిటల్ వెంటనే, హాస్పిటల్ వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, డాక్టర్లను వెంటనే, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పివి రావు అందిస్తారు. పివి రావు. సుమిత్ర, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో దారుణం చోటు చేసుకుంది. తిరుమల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలికొందని బంధువులు ఆందోళన దిగిన సందర్భం ఇక్కడ కనిపించింది. కడుపు నొప్పితో రాత్రి ఆసుపత్రికి వెళ్ళినటువంటి ఒక మహిళ హారిక అనేటువంటి 28 సంవత్సరాల మహిళ ఎవరైతున్నారో రాత్రి 8 గంటల సమయంలో ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. 9 గంటల ప్రాంతంలో ఆపరేషన్ కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆపరేషన్ ప్రారంభించారు. కొద్దిసేపటికే ఆవిడ చనిపోయిందని ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు ఆందోళన దిగారు. కేవలం ఒక చిన్న కడుపు నొప్పితో ఆసుపత్రికి వస్తే ఇట్లా విగత జీవిగా మాకు అప్పగించడం ఏమిటని కూడా బంధువులు ఆందోళన దిగారు. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం వికటించి ఇట్లా ఈ విధంగా చనిపోవటం అనేది తరచుగా జరుగుతూ ఉంది. కనీసం డిఎంఎన్హెచ్ఓ తనిఖీలు చేయటం, అక్కడ చాలా ఆసుపత్రులు ఈ మధ్య డిఎంఎన్హెచ్ఓ తనిఖీలు చేసినప్పుడు కూడా అక్కడ వైద్యులు సక్రమంగా లేదు, క్వాలిఫైడ్ కాని వాళ్ళు కూడా చికిత్స చేస్తున్నారు కూడా వెల్లడే నేపథ్యంలో కొంతమంది మందిని తూతు మంత్రంగా చర్యలు తీసుకుని వదిలిపెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ వైద్య నిర్లక్ష్యం అనేది ప్రధానంగా బంధువులు ఆరోపిస్తున్నారు. తమ న్యాయం చేయాలని కూడా బంధువులందరూ కూడా ఆసుపత్రి ముందు అయితే ఆందోళన దిగిన పరిస్థితిగా కనిపిస్తాం. సుమిత్ర, థ్యాంక్ యూ పివి రావు ఫర్ ద అప్డేట్స్.